కరీంనగర్ నుంచి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ త్వర చూద్దాం. గతంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజలు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, విలువలాడుతున్నారు. పూర్తి నష్టం జరిగింది. చేతికి పిడికలు వడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈసారి పెట్టుబడి ఎక్కువ పురుగు అని దోమ అని చెప్పి అనేక సందర్భాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక పెట్టుబడి ఒక 30,000 రూపాయలు ఒక ఎకరానికి అదనంగా పెట్టుబడి పెట్టే రైతులందరూ కూడా. కానీ ఇక్కడ రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇక రైతుల గురించి పట్టించుకోకుండా మన ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తా అంటే రైతాంగం ఏడవాలి. 8 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. మన కేంద్రం ఏమి ఇచ్చింది అంటాడు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేంద్రం ఇచ్చింది. 8 సంవత్సరాలు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 3,000 కోట్ల రూపాయల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కుటుంబానికి ఎన్ని నిధులు ఇచ్చాడో రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. ఫసల్ బీమాను అమలు చేయమంటే చేయడు. ఏదో అబ్బా పెట్టదో అడుక్కొని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. మరి మొన్న మన జిల్లాకి వచ్చిండు రామోడికి వచ్చి ఒక్కొక్క 10,000 రూపాయలు ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చిండు? ఫస్ట్ 2 లక్షల మంది అన్నారు. 2,90,000 మంది, 2,50,000 మంది అన్నాడు. 228 కోట్ల రూపాయలు ఇస్తాడు, నిధులు ఇస్తానని చెప్పన్నాడు. మళ్ళా దాన్ని కుదించి 1,00,000 మంది అని చెప్పన్నాడు. 1,00,000 ఎకరాల నుంచి మళ్ళా దాన్ని కేవలం 150 కోట్లు మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఈ 150 కోట్లు పోయింది, 2,50,000 ఎకరాలు పోయింది, ఈ 1,00,000 ఎకరాలు పోయింది, 10,000 రూపాయలు పోయినాయి. ఒక్క ఎకరానికి ఒక్క కుటుంబానికి ఒక్క పైసా కూడా ఇవ్వాలి. అది ఎన్డీఆర్ఎఫ్ నిధులే. కాబట్టి మాటలు తప్ప చేతల్లో ముఖ్యమంత్రి ఏం చేయాలనే విషయం ఇవాళ రైతాంగం గుర్తించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తే ఇలా 30% మంది రైతులు ఇలా ఇబ్బంది పడేవారు కాదు. కొనుగోలు ప్రారంభించలే, కొబ్బరికాయలు కొట్టి కొన్ని ఆపేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి కొనుగోలు ప్రారంభించడం కొన్ని కేంద్రాలున్నాయి. మరి ఇట్లా ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజకీయాలు బంద్ చేసి ముందుగా రైతులను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అనేక ప్రాంతాల్లో రైతులకు భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నది. మిడ్మానేర్ సంబంధించి మన 17 సంవత్సరాల నుంచి ఇది కుట్ర జరుగుతున్నది. వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాజెక్టు పూర్తయింది. కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వేములవాడ రాజన్న సాక్షిగా నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, నా పిల్లలకి ఇక్కడనే పుట్టెంటికలు చేసిన, పురుడు ఇక్కడనే అన్ని కార్యక్రమాలు ఇక్కడనే చేసిన, నేను సెంటిమెంట్ మర్చిపోతున్నా అని చెప్పి ఆడైపోయాడు. వీడికి వచ్చని చెప్పి అత్తగారు అంటే తెలుసు కదా మీకు. అత్తగారికి న్యాయం చేయకుండా ఇంకో న్యాయం చేస్తారు. ఇక్కడ వాగిండి, ఇక్కడ మురిగిండి. ఇక్కడ ఇలా వాళ్ళు ఏమంటున్నారు, పిల్లసిన పాపానికి మాకు ఈ గతి పట్టని చెప్పి మిడ్మానేర్ ప్రజలందరూ కూడా భావిస్తారు. అక్కడ రాజన్న దగ్గర వేసిండు, ఈ పైసలు సరిపోతాయి, ఆయన నీళ్ళు ఏం సరిపోతాయి, 5,40,000 రూపాయలు ఇస్తా అని చెప్పన్నా, ఏది డబుల్ బెడ్రూమ్ కడితే అవి ఇస్తా అని చెప్పన్నాడు. అవి అట్టే పోయినాయి. 18 సంవత్సరాల దాంట్లో యువత ప్యాకేజ్ ఇస్తున్నాడు, అవి అట్టే పోయినాయి. ఇవాళ నీలోజ్పల్లి నుంచి అగ్రహారం దాకా ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడనే ఉపాధి కల్పిస్తా, మన పొలాలు పోయినాయి, ఇల్లు పోయినాయి, అంత మొత్తం అదైపోయింది. వాళ్ళ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ కాళ్ళ మీద నిల్చోవడానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడిస్తున్నాడు. అదటే పోయింది. కొంతమంది గెజెట్లోకి వెళ్ళి పేరు తొలగించబడ్డే పోయినాయి. వాళ్ళ సమస్య పరిష్కరిస్తున్నాడు, అది పోయింది. కానీ అవన్నీ చూస్తే రంగురంగులు ఇల్లు కడుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి ఇస్తాన పైసలు ఇవ్వాలి. బట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు చేస్తారు. మరి భారతీయ జనతా పార్టీ నిన్న పోయి వాళ్ళ ఉద్యమానికి తప్పకుండా భారతీయ జనతా ఉద్యమానికి భద్రత జరుపుతుంది. వాళ్ళు చేసే ఉద్యమంలో భాగస్వామ్యం అన్ని రకాల సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. నాకు అదే పని కదా, ఇప్పుడు ఏముండదు నాకు. రైతులు ఓని ఇలా యువత టీఎస్పీఎస్ విషయంలో ఇలా 30 లక్షల యువతకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మాట్లాడాడు. నాణాలతో పడి పిల్లలు చనిపోతున్నారు, దాని గురించి మాట్లాడాడు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు దాని గురించి మాట్లాడాడు. ఇలా జూనియర్ పంచాయత్ సెక్రటరీ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడు, తెలంగాణ గురించి మర్చిపోయినాయనే. అందుకే టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అయింది. తెలంగాణతో తెగదెప్పులు చేసుకున్నాడు. మరి ఇక్కడ చెల్ల రూపాయి గడవ వెళ్తారా? కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించకపోగా ఎఫ్సీఐ కూడా ధాన్యాన్ని కొనట్లేదు, మేమే కొంటున్నామని నా మంత్రి అన్నారు. పోయినసారి ఏమన్నారు చెప్పండి. పోయినసారి ఇదే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేసిన రోజులు
8 సంవత్సరాలుగా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్రం పెత్తనమేంది అన్నారు. అంటే కేజేశ్వరు నీ పెత్తనం చూపట్టాక ముఖ్యమంత్రి వంగి వంగి దండాలు పెట్టచ్చిండ. నాతో కాదు సార్ అని చెప్పాడు. బాయిలర్స్ కొనం సార్, మేము ఇయ్యం సార్ బాయిలర్స్ రాయించేసాడు. అయినా రాయించేసాడు. మళ్ళీ వచ్చి బాయిలర్స్ కొంటలేదు అని చెప్పాడు. కేంద్రం కొంటలేడు. ఇలా ఎవరు ఇస్తున్నారు? ఇలా రైతులను ఇన్ని రోజులు మొదలుపెట్టి మోసం చేశారు. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్రమే. ఈ విషయం ఇన్ని రోజులు నమ్మించారు. రైతులకు వాస్తవ విషయాలు చేసింది. ఎస్, ప్రతి పైసా కేంద్రం. మళ్ళీ చెప్తున్నా, సుతిల్తాడు పైసలు కేంద్రమే ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గోనె సంచి పైసలు కేంద్రమే ఇస్తుంది. లేబర్ పైసలు కేంద్రమే ఇస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం ఇస్తుంది. గోడల కిరాయి కేంద్రమే ఇస్తుంది. వడ్లను బియ్యం ఆడించేందుకు పైసలు కేంద్రమే ఇస్తుంది. అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రమే ఇస్తుంది. వీళ్ళు కొనుగోలు చేసేందుకు మధ్యవర్తి వహించేందుకు దాని కమిషన్ కూడా కేంద్రమే ఇస్తుంది. ఇంకేం కావాలి వివరాలు చూపడమని చెప్పారు. వాళ్ళ కొనుగోలు ప్రారంభిస్తే రైతులకు ముందడితే వాళ్ళు మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీని గుర్తిస్తారు. మోడీ గారి శుభాషణ అని చెప్పి భావించి వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టాలి. ఆ నేరాన్ని కేంద్రం మీదకి నెట్టాలి. ఏకైక లక్ష్యం లేదు ఒకటి, కేంద్రం మీద నెట్టి జల్సాలు చేయాలి. రైతులు ఇబ్బంది వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు మన కేంద్ర పాలన చేస్తారు. వాళ్ళ కొనుగోలు ప్రారంభించడం కారణమైంది. కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు లేవు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు ఏం లేదు, మన ప్రభుత్వం వచ్చింది, మీరు వడ్లకు మీ పొలాలకే ట్రాక్టర్లు వస్తాయి, మీ ఇంటి దగ్గర వడ్లు కుప్ప తయారు చేయండి, ట్రాక్టర్లు చక్కంచే వేసుకపోతాయి అన్నాడు. ఏమే మన నష్టపోయారు? 8 సంవత్సరాలు ఒక్క పైసా ఇచ్చిరా? ఇతర అసలు బోనస్